Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil, Panasonic Jasmine Automatic Cooker. ఈ రోజు గుమగుమల్లో అలాగే జస్ట్ మినిట్ లో రాజుగా చేయబోయే టేస్టీ వెరైటీస్ తో పాటు మధురం మమకారంలో పిల్లలడిగా వంటలు చేయడానికి ఇద్దరు తల్లులు కూడా రెడీగా ఉన్నారండి. మరి ఇవన్నీ చూడాలి అంటే మనం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మరి గుమగుమల్లో ఇవాళ టేస్టీ వెరైటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేయబోతున్నారు? రాజస్థానీ వెరైటీ చేస్తున్నాను. రాజస్థానీ డిషా? ఎస్ అండి. ఓకే. కడీ మిర్చి చేస్తున్నానండి. కడీ మిర్చి? ఎస్ అండి. ఓ, కడీ పకోడీ లాగా కడీ మిర్చియా? ఎస్ అండి. సో ఇది రాజస్థానీ స్పెషల్ రాజు గారు? అంటే కడీ అనేది అక్కడది, సో మిర్చి అనేది కొంచెం అడిషనల్ గా మనం యాడ్ చేసుకుంటున్నాం. ఎస్ అండి. ఓకే ఓకే. మరి కడీ మిర్చికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడీ మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జి మిరపకాయలు 4, శనగపిండి 1 కప్పు, వాము 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం బజ్జీలు చేసుకోవాలి, మిరపకాయ బజ్జీలు. సో కొంచెం ఇలా అంచులు కట్ చేసి మధ్యలో గింజలు కూడా తీసేసాను. సో లోపల ఏమన్నా స్టఫ్ చేసుకోవాలా? ప్లెయిన్ గా? ప్లెయిన్ గానే వేసేసుకోవాలి. ఎలాగో మనం ఇక్కడ మళ్ళీ అది కడీలో వేస్తాం కదా, సో ఇంకేం అక్కర్లేదు. ఓకే. సో ముందు బ్యాటర్ రెడీ చేసుకున్నాం. శనగపిండి. ఓకే. సో ముందుగా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం అండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. సో డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువ అబ్జర్వ్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే చాలా ఆయిల్స్ వేరే ఏంటంటే మనం ఆయిల్ అలాగే వాటికి అంటుకొని ఉండిపోతుంది కదా. సో ఇది అలా ఉండదండి, బాగా అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే. సో దీంట్లో కొద్దిగా వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొద్దిగా ఉప్పు అండి. సో బజ్జీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. జారుడుగా కలుపుకోవాలి, అంటే మామూలుగా మనం రెగ్యులర్గా బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం అలా. సో దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, సో ఘాటు ఉంటుందని మనం అది తీసేసుకోవడమేనా రాజు గారు? గింజలు. అవునండి. ఓకే. సో కొంచెం ఘాటు ఇష్టం మాకు, పర్లేదు కొంచెం స్పైసీగానే తింటాం అనుకునే వాళ్ళు ఆ గింజ పలంగా అలా వేసేసుకోవచ్చండి. ఓకే. ఓకే. సో మనకి ఇది వేగిపోతే మనం నెక్స్ట్ కడీ చేసేసుకోవటమేనా? సో ఇలా మిగతా ప్రాసెస్ మెల్లిగా చేసుకోవచ్చండి. ఓకే. బౌల్లో ఏంటంటే కొంచెం పెరుగు అలాగే శనగపిండి, కొంచెం థిక్నింగ్ కూడా వస్తుంది మనకు. ఓకే. ఆ రెండు ముందు బాగా కలిపేసుకుని ఆ తర్వాత వేస్తే ఏంటంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. ముందే కలిపేసుకోవాలి. ఓకే. ఓకే. సో డైరెక్ట్ పాన్ లో కాకుండా పక్కన సెపరేట్ గా మనం మిక్స్ చేసి పెట్టేసుకుంటే. అవునండి. ఓకే. ఓకే. సో బౌల్లో పెరుగు. సో అంటే జస్ట్ థిక్నెస్ కోసం కొంచెం శనగపిండి వాడుకుంటే సరిపోతుంది. కొంచెం అండి, థిక్నెస్ కోసం. మనకి ఎక్కువ క్వాంటిటీ పెరిగే ఉండాలి. ఎస్. కొద్దిగా శనగపిండి. ఓకే. సో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. లేదంటే మనం పెరుగు వేసిన తర్వాత శనగపిండిని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసేసుకొని లూజ్గా అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చైనీస్ డిషెస్ కి మనం కార్న్ ఫ్లోర్ వేసుకుంటాం కదా, సో ఇక్కడ మనం థిక్నెస్ కోసం మామూలుగా పులుసులో కూడా మనం వేసుకుంటాం కదా. అవునవును. సో అలా అండి. సో ఇది కొంచెం వేగితే మనం నెక్స్ట్ చేసేసుకోవచ్చు కదా. అవునండి. ఓకే. అయితే మేము కూడా ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి. ఇక్కడ బజ్జీలు వేగుతుంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఓ బ్యూటీ చిట్కా.
ఆవ నూనెలో గోరింటాకు వేసుకొని బాగా మరగ కాగిన తర్వాత ఆ గోరింటాకు ఆకులన్నీ కూడా తీసేసి ఆ నూనెని బాగా వడగట్టుకుని తలకంతా కూడా మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు రాత్రి చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారం 10 రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం సమస్య చాలా వరకు తగ్గుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? కొంచెం వేగాలి ఇవి. సో వీటిని అటువైపు మార్చేసుకుని మనం కడాయి రెడీ చేసుకుందామండి. దీంట్లో కొద్దిగా ఆయిల్, ముందుగా పోపు పెట్టేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ అండి. సో కొంచెం శనగపిండి ఉంది కదండి, సో తొందరగా అంటే వేగానే ఒక్కోసారి ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇంకా కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ అది మిక్స్ చేసుకుంటే మనకి అవసరం పలుచగా గట్టిగా చూసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఆల్మోస్ట్ వేగినట్టున్నాయి. ఎస్, అయిపోయాయి. దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో ఇది కొద్దిగా మనకు మరుగొచ్చేస్తే మనం ఈ బజ్జీలు ఇది ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఓకే. సో బేసిక్ గా మనం కడీలో ఏవి యాడ్ చేసుకున్నా మనకి ఈ ప్రాసెస్ అయితే ఇంతే. మిగిలినవి మనము చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో పకోడీ లేదంటే కొంచెం పునుగులు లాంటివి కూడా వేస్తూ ఉంటారు కదా. సో అలా మార్చుకుంటూ ఉండొచ్చేమో. మిర్చి బజ్జీ అనేసరికి అందరికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే బేసిక్ మిర్చి బజ్జీ చాలా మందికి ఇష్టం కదా. సో ఎలాగ అలా కట్ చేసి వేసుకుంటే మనకి ఆ మధ్యలో అంతా కూడా ఈ పెరుగు ఈ ఫ్లేవర్ అంతా పట్టేసి ఆ బజ్జీ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొంచెం అంటే దీంట్లో పెరుగు కొంచెం మనకు పులుపు. అవును. సో ఆ పులుపు కూడా పడుతుంది. ఓకే, కట్ చేసుకున్నా మిర్చి బజ్జీ ముక్కలు, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఈ కడికి బాగుంటుంది ఫ్లేవర్ ఇది. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సో ఎలాగో మనకి ఆ వేడి మీద కొంచెం పీల్ చేసుకుంటుంది, లేదంటే తీసి పెట్టిన తర్వాత కూడా ఆ వేడికి బాగానే బజ్జీలంతా కూడా ఆ కడి టేస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుందేమో కదా. అంటే బజ్జీలో మనం ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం మరిగించొద్దు, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కడీ మిర్చి రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా కడీ మిర్చి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కడీ మిర్చి తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. దీనిలో బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక బౌల్లో పెరుగు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీలు ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడీ మిర్చి రెడీ. ఓకే అండి, మరి కడీ మిర్చి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. వేడివేడిగా బాగుంది. మిర్చి బజ్జీ తాలూకు ఫ్లేవర్ కూడా వచ్చేసింది. అవును, కట్ చేసి నానిపోయాయి కదా ఇవి. బాగుంది. పెరుగు టేస్ట్, ఎక్కువ శనగపిండి అట్లా ఆ ఫ్లేవర్ కాకుండా
బాగా అంటే బాగా మంచిగా బ్లెండ్ అయింది ఇది. బ్లెండ్ అయింది. సో ఆ మిర్చి బజ్జీ అంటే యూజువల్ గా మనం అన్ని కూడా శనగపిండితో చేసినవే కదా మోస్ట్లీ కడీలో వాడతాము. అవునండి. సో దీనికి ఏంటంటే ఎక్స్ట్రా కొంచెం ఆ మిర్చి ఫ్లేవర్ అనేది ఆ కడీలో తెలుస్తోంది మనకి. ఎస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి కడీ మిర్చి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మరో చిట్కా, నిమ్మరసం, ఆవ నూనె, కర్పూరం ఈ మూడింటిని తీసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి ఒంటికి అంతా కూడా సున్నితంగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉండి దాని తర్వాత కనుక గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే శరీర ఛాయ మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే, మరి మధురం మమకారంలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. మరి చూద్దాం పిల్లలు ఈ రోజు ఏం అడుగుతారు, వీళ్ళిద్దరు ఏం చేస్తారో. హాయ్. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉస్మాన్ గంజ్ నుంచి వస్తున్నాం. ఉస్మాన్ గంజ్ శంకర్ బాగ్ నుంచి వస్తున్నాం. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి గారు మీరు ఎక్కడి నుంచి? బేగంపేట్. బేగంపేట్. మీ ఇద్దరు పరిచయం ఉందా? మేము సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్స్? Own sisters. ఓ వెరీ గుడ్. సో మీ ఇద్దరైనా సిస్టర్స్, ఇంకా ఉన్నారా? మేము 3 సిస్టర్స్. నేను ఫస్ట్ తన థర్డ్. ఓకే, సో అయితే మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? ఓకే, రెడీ అండి. సో వాళ్ళ చాయిస్ ని బట్టి మీరు వంటలు చేయాలి. Okay. మీరు ఏది పిక్ చేసుకుంటే అది. ఓకే. సో నేను ఫస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రెసిపీస్ నోట్ చేసుకుని వస్తాను. ఓకే. హాయ్. హాయ్, నీ పేరేంటి? సుజిత్. సుజిత్, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఇంతకు మీ అమ్మ ఎవరు ఇందులో? పద్మ. పద్మ గారా? ఓకే. సో మరి నీకు అన్ని వెరైటీస్ ఇష్టమా బాగా? అన్ని తింటావా? ఏం కంప్లైంట్స్ లేవా? నేను మమ్మీని అడుగుతాను, చెప్తానుగా అప్పుడు చెప్తాను. సో నువ్వు ఒక 3 వెరైటీస్ బాగా ఆలోచించుకో, నీకేం తినాలనిపిస్తున్నాయో. నేను తిని దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తా. ఓకే. హాయ్. హాయ్, నీ పేరేంటి? వర్షిత్. మీ మమ్మీ శ్రీదేవి కదా? చూసావు నాకు ఎలా తెలిసిపోయిందో. సో ఏ క్లాస్ వర్షిత్ నువ్వు? 4th క్లాస్. నీకు కూడా అన్ని ఇష్టమా? అన్ని తింటావా? కాకరకాయ ఇష్టమా? ఇష్టమా? ఇష్టమేనా నిజంగానే? అబద్ధం చెప్తున్నావు. ఓకే సరే, మరి నువ్వు కూడా 3 రెసిపీస్ అడగాలి. ఓకేనా? సో నేను రాస్తాను, వాళ్ళు ఏది పిక్ చేసుకుంటే అది వాళ్ళు వంట చేస్తారు ఈరోజు. ఓకే. ఓకే, కమాన్. ఇప్పుడు ఎవరికి ఏది వస్తుందో చూద్దాం. పద్మ గారు తీసుకోండి. ఓకే, సో చూద్దామా ఏమొచ్చాయో. పద్మ గారు చూడండి మీకు ఏమొచ్చిందో. బొప్పాయి హల్వా. మీ అబ్బాయికి స్వీట్స్ ఇష్టమా? అన్ని హల్వాలే చెప్పాడు. స్వీట్స్ ఎక్కువ లైక్ చేస్తాడు. ఎక్కువ లైక్ చేస్తాడా? సో బొప్పాయి హల్వా వచ్చింది మీకు. మీకు బెండి ఫింగర్స్. బెండి ఫింగర్స్. సో ఒకళ్ళకి స్వీట్, ఒకళ్ళకి ఫ్రై వచ్చింది కదా. ఫస్ట్ ఎవరితో చేయించుదాం? ఫ్రైయా? నీకు ఇష్టం కాబట్టి చేసేస్తారా మీరు? ఫింగర్స్ చేసేస్తాను. ఓకే. ఓకే అండి, మరి బెండి ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండి ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్ముప్పు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు బెండి ఫింగర్స్ ప్రాసెస్ చూద్దాం. సో రెడీయా శ్రీదేవి గారు? రెడీ అండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. సో ఇదేంటి, స్నాక్ లాగానా? స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అలా. ఓకే. సో పిల్లలు- డీప్ ఫ్రై అయితే ఆయిల్ హీట్ పెట్టేసుకుందా? ఓకే, డీప్ ఫ్రై. ఫస్ట్ బెండి వేసేసుకొని వీటికి ఏమైనా ఘాట్లు పెట్టారా, లేకపోతే ఊరికి జస్ట్ హాఫ్ చేశారా అంతే? ఊరికే ఇలా హాఫ్ pieces. చేసి. ఓకే. దీంట్లో స్పూన్స్. కార్న్ ఫ్లోర్ కొంచెం. ఓకే. కార్న్ ఫ్లోర్ వేస్తే ఏంటంటే క్రిస్పీ వస్తుంది. మెయిన్ కొంచెం ఆయిల్ తక్కువ పీల్చుకుంటుందా? మ్మ్. ఓకే. క్రిస్పీనెస్ వస్తుందని తెలుసు. కార్న్ ఫ్లోర్ ఆయిల్ కూడా తక్కువ ఆయిల్ కూడా తక్కువనే ఉంటది Okay. కంపేర్ టు శనగపిండి, మైదా. శనగపిండి బాగా లాగేస్తుంది కదా. ఇదేమిటి? ఇది మైదా పిండి. ఓకే. చాట్ మసాలా, ఓకే.
ఓ ఇదంతా మిక్స్ చేసి మనం డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవటమే. అంతే, ఈజీ స్నాక్, సింపుల్. ఓకే. కానీ యూజువల్ గా బెండకాయతో స్నాక్ అనేది చాలా తక్కువ చేస్తూ ఉంటారు కదా, అంటే ఎక్కువ ఫ్రైస్. యాక్చువల్ మా హస్బెండ్ ఇదే మిరియాల పొడి వేస్తున్నారా? మిరియాల పొడి. మా హస్బెండ్ బెండి కర్రీ తినరు, సో ఆయనకి ఏంటంటే కొంచెం స్నాక్స్ ఇష్టం. ఓకే, ఇలా ట్రై చేసి పెట్టాడు అన్నమాట. నచ్చిందా? ఇది క్లిక్ అయింది, ఇంకా క్లిక్ అయింది. సో సరిపడా ఉప్పు. ఎప్పుడు అందరు పిల్లల మీద కంప్లైంట్స్ చెప్తారు, ఈవిడ వెరైటీ వల్ల ఆయన మీద కంప్లైంట్ చెప్పారు బెండకాయ తినరని. ఓకే, అన్ని వేసేసినట్టే వాటర్. సో ఏం చేస్తుంటారు శ్రీదేవి గారు మీరు? నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ వాళ్ళది. ఓ ఆయన బిజినెసా? మీదేం జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే? జాయింట్, అత్తమ్మ వాళ్ళతోనే ఉంటాను. ఓ సో సరే, అప్పుడు అలా అయితే మీరు జాబ్కి వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు కదా? ఉండదు, కొంచెం పిల్లల్ని చూసుకోవడానికి. పిల్లలు అంటే ఇంకా వీడు స్కూల్ టైంకి వెళ్ళిపోతాడు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వాడు వచ్చే వరకు 4:30 అవుతుంది. నేను 3:30కే ఇంటికి వచ్చేస్తాను. 3కి జాబ్ అంత ఫాస్ట్ గా అయిపోతుందా? స్కూల్లో వర్క్ చేస్తారా? స్కూల్ అది. ఓకే, అందుకే అది చూస్ చేసుకున్నాను, పిల్లలకి ఇబ్బంది. ఓహో, అంటే టీచ్ చేస్తుంటారా? అడ్మిన్ సైడా? టీచింగ్ ఏనా? ఓ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? LKG. ఓ చిన్న పిల్లలకా? ప్రైమరీ సెక్షన్. మీకు ఒక్కడేనా బాబు? ఒక్కడేనండి. ఓకే. సో చూడండి, సరిపోతుందా వేడి? చాలా. ఓకే, ఇలా ఒక్కొక్కటి తీసేసి. మీ ఇద్దరు సేమ్ స్కూల్ కాదా అయితే? కాదు, వేరే. ఓకే. నేను ఇంకా బాడ్ వెళ్ళాక నేను వెళ్తాను. వచ్చే ముందు వచ్చేస్తారు? బాబు వచ్చే ముందుకు నేను ఇంటికి వచ్చేస్తాను. ఓకే. అదే ప్రైమరీ సెక్షన్ అంటే బేసిక్ గా తొందరగా అయిపోతుంది కదా వాళ్ళకి కూడా. 12:30కే వెళ్ళిపోతారు కాబట్టి ఏదున్నా వర్క్ 3:30 ఫినిష్ చేసేసుకొని వచ్చేస్తాను. సో హాలిడేస్ కూడా ఇద్దరికి సేమ్ ఉంటాయి. అవును. సో మీరిద్దరు హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు బానే. సో మీ వారిది కూడా బిజినెస్ కాబట్టి పెద్ద ఎక్కువ లేదు, ఆయన ఓన్లీ సండే. అవునా? సండేసే ఆయనకి హాలిడే, మిగతా అంతా అసలు తీసుకోరు. ఇంకా తీసుకోరు సార్, సమస్య లేదు. ఇంకా సమస్య లేదా? రాత్రికే ఇంకా మార్నింగ్ బిజినెస్ మ్యాన్ అన్నమాట అయితే. మార్నింగ్ వెళ్తే ఇంకా రాత్రి వరకు ఇంకా కనిపించడం లేదా? లంచ్ తీసుకొని వెళ్తారు. అబ్బో సూపర్. మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళే వరకు ఆయనకు చేసేసి వర్షిత్ పంపించేసి నేను రెడీ వెళ్ళిపోతాను. ఓకే. వాళ్ళు ఫస్ట్ నేను వస్తాను, తర్వాత వాడు, లాస్ట్ కి మీ వారు. ఆయన. ఓకే. సో మీరు అక్క చెల్లెలు ముగ్గురు హైదరాబాద్ లోనే? ఇంకొక ఆవిడ ఎక్కడ ఉంటారు? చింతలు. ఆవిడ పేరు? చింతలు. శోభ. ఓకే. సో పండుగలు అలాంటప్పుడు కలుస్తూ ఉంటారా? కంపల్సరీ కలుస్తాం, మళ్ళీ ఎప్పుడైనా కూడా కలుస్తూ ఉంటాం. సిటీలోనే కదా, ఎప్పుడు అదే అప్పుడప్పుడు అలా కలుస్తుంటే కొంచెం రొటీన్ నుంచి కాస్త బాగుంటుంది. లేకపోతే అంటే చాలా మంది సిటీస్ లో ఒకే దగ్గర ఉంటున్నా, అంటే కొంచెం దగ్గరలో ఉంటున్నా కూడా అప్పుడప్పుడు అడిగితే కుదరదు. జాబ్ హోల్డర్స్ కి అయితే వాళ్ళిద్దరు హౌస్ వైఫ్స్, కాకపోతే నేను కొంచెం బిజీగా పెట్టుకున్నాను లైఫ్ ని. ఓకే. సో మీకు ఇష్టం అలాగ ముందు నుంచి కూడా టీచింగ్? యాక్చువల్లీ నాకు టీచింగ్ ఫీల్డ్ ఇష్టము. సో నాకు కూడా ఆప్షన్స్ వస్తా ఉన్నాయి, నేను అనుకోవట్లేదు. అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, సెలెక్ట్ అయిపోతున్నాను, డెమో ఇస్తున్నాను, అక్కడ సెలెక్ట్ అయిపోతున్నాను. ఇంకా వచ్చినప్పుడు అయితే ఆఫర్స్ వదలట్లేదు, వాంటెడ్లీ వెళ్ళట్లేదు. ఓకే. వస్తే వదలట్లేదు, మీరు కావాలనుకుని వెళ్ళట్లేదు. ఎప్పుడో రెజ్యూమ్స్ అలా ఇచ్చేసి వదిలేస్తాం అనుకోండి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారు, అప్పుడు డెమో ఇస్తాం కదా. ఓకే. అట్లా సెలెక్ట్ అయిపోతున్నారు. అలా ఇప్పటి 3-4 స్కూల్స్ చేశాను. ఓ నైస్. సో ఇవి వేగినట్టేనా? ఇంకొంచెం వేగాల? అయిపోయినా, ఇంకో 2 minutes అయితే అయిపోతుంది. ఓకే. సో తీసేద్దామా? రెడీ అయినాయి. ఓకే. సో మంచి సింపుల్ రెసిపీ వచ్చిందే మీకు. సింపుల్. మా బాబుకి చాలా ఇష్టం ఇవి. చాలా ఇష్టమా? ఓకే. సో బేసిక్ ఇట్లా కరకరలాడే స్నాక్స్ అంటే పిల్లలకి జనరల్ గా ఇష్టం ఉంటాయి. ఇష్టము. అందులో ఈ ఆయిల్ ఎక్కువ పీల్చదు, ఎక్కువ శనగపిండి ప్రిఫర్ చేయరు, తక్కువ. ఓకే. కొంచెం మైదా, కార్న్ఫ్లోర్. అందులో కాకుండా మనము మంచూరియాకి వాటికి మైదా, కార్న్ఫ్లోర్, ఆతోనే ఐడియా వచ్చిందండి. ఓ అలా ప్రొసీడ్ చేసి ఇది ఇలా వచ్చింది అనమాట అయితే. ఓకే. దీన్ని సాస్ పెట్టుకొని తినొచ్చు, లేకపోతే ఊరికే కూడా మనం ఎలా పెప్పర్ యాడ్ చేసాం కదా, మంచూరియా పైన కూడా పెప్పర్ పౌడర్, చాట్ పౌడర్, మసాలా వేసాం కదా. ఓకే. కొంచెం దాని పైన వేయండి. జస్ట్ అలా ఫైనల్ గా యాడ్ చేస్తే కూడా కొంచెం మనకి ఆ చట్పట ఫ్లేవర్ నచ్చుతుంది. సో రెడీ.
ఇస్తా వెయిట్ చేయి. మీ అబ్బాయి చూస్తున్నాడు అయిపోయిందా అని. ఆయన ఫేవరెట్. ఓకే ఓకే అండి, మరి బెండి ఫింగర్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండి ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బెండకాయ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే బెండి ఫింగర్స్ రెడీ. ఓకే, మరి శ్రీదేవి గారు చేసిన బెండి ఫింగర్స్ రెడీ అండ్ రాజు గారు కూడా వచ్చేసారు టేస్ట్ చూడడానికి. సో అయితే వర్షిత్ పాపం అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. సో తీసుకో వర్షిత్. బాగున్నాయండి, కలర్ బాగా వచ్చింది. థ్యాంక్స్. బెండకాయతో వెరైటీగా ఉంది స్నాక్. సో మీరు అన్నట్టు చాలా క్రిస్పీగా, లోపల బెండకాయ అన్నట్టు కొంచెం సాఫ్ట్ గా ఉంది. అంటే బెండకాయ అంత క్రంచీగా అవ్వదు కదా మనకి. కొంచెం ఆ జిగురు అది కూడా బాగానే ఉంటుంది. సో పైన లేయర్ అని బాగా క్రంచీగా అయింది. అండ్ ఆ పైనుంచి కూడా చాట్ మసాలా వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా చట్పట్, చాలా బాగుంది. సో నచ్చిందా వర్షిత్? మంచిగా ఉందా? నీకు నచ్చిందా సుజిత్? నచ్చింది. వెరీ గుడ్. సో చక్కగా చాలా బాగుందండి ఈ స్నాక్ అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కీరా దోశను గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా పాలు, బాదం పలుకులు పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని శరీరం మొత్తం మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే శరీర ఛాయ మెరుగుపడుతుంది, అలాగే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. సో బెండి ఫింగర్స్ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో పద్మ గారు రెడీయా? రెడీ అండి. బొప్పాయి హల్వా కదా మీది? అవునండి. ఓకే ఓకే, మరి బొప్పాయి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బొప్పాయి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి పండు 1, కోవా కొద్దిగా, పంచదార అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. పద్మ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ గీ ఓకే కొంచెం వేసుకొని డ్రై ఫ్రూట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఓకే, సో బాదం, జీడిపప్పు, కిస్మిస్. సో హల్వాకి కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే మనకి అంత సాఫ్ట్ గా ఉంటుంది. అదే కొంచెం మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. సో బొప్పాయి తురిమేసి పెట్టేసుకున్నారు. తురిమేసి పెట్టండి, పుట్టు తీసి తురిమేసి పెట్టుకోవాలి. సో మరి పచ్చిది కాకుండా మీరు కొంచెం మీడియం బొప్పాయి తీసుకున్నారు. కొంచెం కాయ అయితే బాగుంటది కానీ ఇది మీడియం ఉంది. మీడియం ఉంది. స్వీట్స్ ఇష్టమా మీ బాబుకి? స్వీట్స్ ఎక్కువ లైక్ చేస్తారండి. అవునా? అదే మొత్తం అన్ని హల్వాలే చెప్పాడు. క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా, బొప్పాయి హల్వా. సో మీకు బొప్పాయి హల్వా వచ్చింది. ఒక్కడేనా తిను బాబు మీకు? 2 బాబు. సో పెద్ద బాబా చిన్న బాబా నెక్స్ట్ ఇంకొకళ్ళు? పెద్ద బాబు. పెద్ద బాబుకి హాట్ సిస్టమ్, చిన్న బాబుకి స్వీట్ సిస్టమ్. ఓకే ఓకే, సో తను ఏం చేస్తూ ఉంటాడు పెద్ద బాబు? పెద్ద బాబు డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, జాబ్ చేస్తుంది. పేరు? అనీష్. అనీష్. ఓకే, మళ్ళీ కొంచెం గీ వేసుకొని, గీ కొంచెం హల్వా కదా, గీ కొంచెం ఎక్కువ ఉంటే పడుతుంది బేసిక్ గా కూడా. అంటే కొన్ని హల్వాలకైతే ఎన్ని కప్పులు వేసినా కూడా అది తాగేస్తూ ఉంటుంది. తిప్పి తర్వాత అట్లా జారుగా వస్తూ బాగుంటుంది. అంటే అది వరకట్లో చాలా ఎక్కువ వాడేవాళ్ళు కదా నేతులు అన్ని కూడా స్వీట్స్. ఇప్పుడు అంటే కొంచెం తగ్గించేశారు కానీ హెల్త్ వైజ్ ఇప్పుడంతా హెల్త్. అవును. సో ఈ బొప్పాయి అంతా కొంచెం మనకి తడిపోయి ఇదవ్వాలండి. తడిపోయే వరకు పచ్చి వాసన పోతుంది అట్లా. ఓకే, సో మీకేమిటి, మీకు జాబ్ చేయడం ఏమి ఇంట్రెస్ట్ లేదా? హౌస్ వైఫ్. ఓకే, సో మరి ఎలా కాలక్షేపం ఇంట్లో మీకు? మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మేము ఆల్మోస్ట్ 18 మెంబర్స్ మా ఇంటి అందరం కలిసి. అందరూ ఒకే దగ్గర ఉంటారు? అందరం ఒక దగ్గరే ఉంటాం. అత్తమ్మ, మా వారు 4 అన్నదమ్ముళ్ళు. ఎవరు పెద్ద? మా ఆయన 3rd. మీ ఆయన 3rd. అంటే మీకు పైన ఇంకా 2 అక్కలు ఉన్నారు? 2 అక్కలు ఉన్నారు, ఒక చెల్లి. అంటే వీళ్ళిద్దరితో కాక ఇంకొక ఆవిడ. తోటి కోడళ్ళ గురించి అంటే తోటి కోడళ్ళు అక్కలు చెల్లెలే కదా అంతే. సో 4 ఒక దగ్గరేనా? ఒకటే దగ్గర ఉంటాం. అందరికి 2 పిల్లలు. అందరికి 2 పిల్లలు. సో అందరూ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అయిపోయారా? ఆల్మోస్ట్ అందరు పెద్ద అయిపోయారు. ఓకే ఓకే,
సో ఎలా కాలక్షేపం ఏంటి మీకు? వంట అంత అయిపోయింది, వంట అయిపోయిన తర్వాత ఈటీవీ కంపల్సరీ చూస్తాం ఈ ప్రోగ్రామ్. అవునా? వెరీ గుడ్. సో దీంట్లో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ షుగర్. కొంచెం దగ్గరగా అయిపోయింది కదా? దగ్గరకి అయింది. ఇది కలుపుతూనే ఉండాలి, కలపకపోతే అడుగంటే. సో మనకు బొప్పాయి స్వీట్నెస్ ని బట్టి పంచదార యాడ్ చేసుకుంటాము కదా. అంటే యూజువల్ గా పచ్చి బొప్పాయి అయితే పెద్ద తీపి ఉండదు, ఇది కొంచెం రంగు ఉంది కాబట్టి మరి ఆ స్వీట్నెస్ ని బట్టి యాడ్ చేస్తాం. అంతే. బాగా వచ్చిందండి, మంచి రంగు వచ్చింది. ఇంకా నేను కలర్ తెచ్చినా కానీ కలర్ అవసరం లేదు అనిపిస్తుంది. అస్సలు అవసరం లేదు, ఎందుకంటే నేచురల్ గానే ఇంత మంచి కలర్ వస్తుంది, ఇంకా ఆర్టిఫిషియల్ కలర్ తో అసలు పని లేదు మనకి. బేసిక్ గా ఫుడ్ కలర్స్ కూడా వాడొద్దు అంటున్నారు కాబట్టి ఇట్లా నేచురల్ కలర్ ఉన్న వాటికి మనం వాటివి అవాయిడ్ చేసేది. అంతే. సో ఇది స్వీట్ కోవానా అండి? లేదు, స్వీట్ కోవా కదండి, మామూలు చప్పది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్. సో అందరిది జాయింట్ బిజినెస్? జాయింట్ బిజినెస్. ఎవరిది వాళ్ళది? ఓకే. ఒకటి బట్టల షాప్ ఉంది, బొమ్మె డైనింగ్. ఓకే ఓకే. ఇంకొకటి కిరాణా అండ్ జనరల్ స్టేషనరీ. ఎవరిది వాళ్ళకు ఉందన్నమాట. ఇద్దరు ఒక దాంట్లో వెళ్ళి కూర్చుంటారు, ఇద్దరు ఒక దాంట్లో. సో ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు సంగమేశ్వర్. సో ఇది కొంచెం దగ్గరికి అయితే మనకి రెడీ అయిపోయినట్టే. లాస్ట్ కి కొంచెం ఇలైచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ కలుపుకుంటే ఓకే. సో ఆ యాలకుల పొడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, బాగుంటుంది. ఇది కట్టేసేయాలి. అయిపోయిందా? ఓకే. కొంచెం ఇలైచీ పౌడర్. బేసిక్ గా మంచి స్మెల్ ఏమన్నా వస్తుందేమో, నాకైతే రావట్లేదు ఎందుకంటే నాకు జలుబు చేసింది. మీకు వస్తుందా? కోవా స్మెల్ వస్తుందా? అదే అంటే ఇంత స్వీట్ చేస్తే ఆబ్వియస్లీ స్మెల్ వస్తుంది కదా. నేను ఇందా చాలా నాకేం రావట్లేదు ఏంటా అని తర్వాత ఆలోచిస్తే మళ్ళీ గుర్తొచ్చింది, నాకు జలుబు చేసింది అని. సో ఆల్రెడీ వేయించేసుకున్న డ్రై ఫ్రూట్స్. పండుగలు అలా వచ్చినప్పుడు పూజలు అవి బాగా చేస్తుంటారు. చాలా. గణేష్ పండుగ అయితే మాకు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. అవునా? నవరాత్రులు కూడా మాకు మామూలుగా రోజే పండుగ లెక్క ఉంటది, ఇంకా పండుగలు వస్తే ఇంకా షాపింగ్లు, చీరలు, అంతేనా? అంతే. సో రెడీ అయిపోయినట్టే? రెడీ అయిపోయిందండి, బొప్పాయి హల్వా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా బొప్పాయి హల్వా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి హల్వా తయారు చేసే విధానం. ముందుగా బొప్పాయి తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బొప్పాయి తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, కోవా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి హల్వా రెడీ. ఓకే అండి, మరి బొప్పాయి హల్వా కూడా రెడీ వేడివేడిగా. ఇంకా టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్తారు రాజు గారు. సో రాజు గారు, చూడ్డానికి మాత్రం చాలా మంచి కలర్ఫుల్ గా డ్రై ఫ్రూట్స్ తో బాగుంది కదా. సో సుజిత్ తీసుకో. బాగుంది. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువ వేశారు. సో ప్రతి బయటలో తగ్గుతుంది. చాలా టేస్టీగా, అంటే కోవా కూడా యాడ్ చేశారు, షుగర్ సరిపోయింది. అంటే కొంచెం ఎక్కువ స్వీట్ గానే ఉంది యాక్చువల్ గా, బట్ కొంచెం తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రూట్ మనం తీసుకున్న ఫ్రూట్ కాబట్టి కొంచెం తగ్గించుకొని తీసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంది. ఎలా ఉంది హల్వా? బాగుందా? హర్షిత్, నీకు నచ్చిందా? బాగుందా? కాలేదా? ఓకే. సో ఎలా ఉన్నాయి రాజుగారు రెండు వెరైటీస్? రెండు కూడా బాగున్నాయండి. అంటే బెండకాయతో స్నాక్ ఐటమ్ అంటే చాలా తక్కువగా చేసుకున్నది. బాగుంది, ఐడియా అనేది బాగుంది. కొంచెం కరకరలాడుతూ హల్వా కూడా. సో మనకి హల్వా బేసిక్ గా అందరికి కొంచెం మిసొరకాయ, గుమ్మడికాయ, క్యారెట్ వీటితో రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. సో ఇలా బొప్పాయితో కూడా బాగుంది. ఓకే. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి, చాలా బాగా టేస్టీగా అండ్ సింపుల్ వెరైటీస్. సో వచ్చి ఈ రోజు మీరు మధురం మమకారం సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వోచర్ అండి. థాంక్స్ అండి. యు వెల్కమ్. శ్రీదేవి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వోచర్. యు వెల్కమ్. మీ ఇద్దరికి కూడా ఉన్నాయి చిన్న గిఫ్ట్స్. సో సుజిత్ ఇది నీకు, హర్షిత్ ఇది నీకు.
యు వెల్కమ్. మరి మీరు కూడా మధుర మమకారం సెగ్మెంట్ లో మీ పిల్లలతో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బంగాళాదుంపల్ని ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళని పడేయకుండా అందులో కొద్దిగా పసుపు, డిటర్జెంట్ పౌడర్ కలుపుకొని బంగారు ఆభరణాలను కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మురికి శుభ్రంగా పోతుంది, కొత్త వాటిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు 3 టేస్టీ వెరైటీస్ అయిపోయాయి. Yes, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేస్తున్నారు? కొంచెం హెల్దీ శాండ్విచ్ చేస్తున్నాను, డ్రై ఫ్రూట్ శాండ్విచ్. ఓ ఓన్లీ డ్రై ఫ్రూట్సా? ఎస్ అండి. కరకరలాడుతూ ఉంటుందా ఈ శాండ్విచ్ మనకి? దీంట్లో కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే Okay. కొంచెం టేస్ట్ కొంచెం పెరుగుతుందని చెప్పేసి కొద్దిగా కోవా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో అవన్నీ ఉన్నా అవి సాఫ్ట్ ఐటమ్సే కదా, మనకి మెయిన్ క్రంచినెస్ అంతా డ్రై ఫ్రూట్స్ తో. డ్రై ఫ్రూట్స్ తో వస్తుందండి. ఓకే ఓకే అండి. మరి డ్రై ఫ్రూట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన డ్రై ఫ్రూట్స్ అరకప్పు, బ్రెడ్ స్లైస్లు 4, పన్నీర్ తురుము అరకప్పు, యాలకుల పొడి చిటికెడు, మయోనైస్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కోవా తురుము కొద్దిగా. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. చాలా ఫాస్ట్ గానే చేసుకోవచ్చు ఇది. అన్ని మిక్స్ చేసేసుకోవటమేనా? ఎస్ అండి. సో డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సిన చాయిస్ ఏమన్నా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇదెలా మనం గ్రిల్ చేసుకుంటామా లేకపోతే నార్మల్ గా పాన్ ఫ్రై అండి, పాన్ మీద? ఓకే. పన్నీర్ తురుము ఓకే. అంటే మనకి అవి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఆపలంగా వేసేస్తుంటే కొంచెం కిందికి పడిపోయే ఛాన్స్ అంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మనకి కొంచెం డ్రైగా టేస్ట్ కూడా అంత ఏమీ అనిపించదు కదా. ఎస్. దీంట్లో కొంచెం యాలకుల పొడి, ఓకే, కొంచెం టేస్ట్ కొరకు కోవా అండి, ఇది కూడా కొంచెం తురుము వేసేసుకుంటున్నాం. సో స్వీట్ కోవానా లేకపోతే స్వీట్ కోవా? స్వీట్ కోవా. కొద్దిగా ఇంకా మనకి ఆ స్వీట్నెస్ అంతా దీంతోనే వస్తుంది. ఓకే ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. ఓకే. సో బ్రెడ్ స్లైసెస్ కి వెన్న అప్లై చేసుకుందాం అండి. ఓకే. స్టవ్ ఆన్ చేయనా? చేసేయండి. సో బేసిక్ గా మిక్స్చర్ మనము వేరే వేరే వాటిల్లో కూడా రోల్ చేసుకోవచ్చేమో కదా, రోల్ చేసుకోవచ్చు, హ్యాపీగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే ఓకే. 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. కొంచెం లైట్ ఆ కలర్ వచ్చేస్తే ఏంటంటే మనకు బాగుంటుంది, ఆ టేస్ట్ అనేది కూడా బ్రెడ్ కి యా పెరుగుతుంది. సో ఈ గ్రిల్ చేసుకోవచ్చా రాజు గారు? ఒకవేళ మనకి అవైలబుల్ గా ఉంటే చేసుకోవచ్చండి, అది కొంచెం బాగుంటుంది. సో కొంచెం ఇంట్లో మనకి ఆ గ్రిల్ మెషిన్ ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎస్. లేకపోతే ఇలా పాన్ మీద కొంచెం టోస్ట్ చేసేస్తాం. టోస్ట్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఏమన్నా కావాలంటే ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు రాజు గారు, సేమ్ పన్నీర్ ఇంకా కోవా ఉంచేసి చేసేసుకోవచ్చు. బానే ఉంటుంది. సో ఆ సీజనల్ గా దొరికే ఏదైనా ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ జ్యూసీగా లేకుండా, అంటే లైక్ వాటర్ మెలన్ లాగా కాకుండా మామూలు కొంచెం పల్పీగా ఆపిల్ అవి చూసుకోవచ్చు. ఇట్లాంటివి. వావ్, బ్రెడ్ ఆ టోస్ట్ చేస్తేనే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. సో ఆ స్మెల్ అంటే ఎప్పుడైతే ఆ స్మెల్ వస్తుందో సో అప్పటి నుంచి టెంప్టింగ్ గా ఉంటుంది, ఎప్పుడు అది రెడీ అయిపోతుంది, ఎప్పుడు తినేసేయాలి అని చెప్పేసి. అండ్ ఆ వేడి వేడిగా బటర్ కాంబినేషన్ లో తింటే కూడా చాలా బాగుంటుంది. వీటికి కొంచెం మైనస్ కూడా యాడ్ చేస్తున్నాండి, వెజ్ మైనస్. దీనివల్ల ఏంటంటే కొంచెం మనం పెట్టిన స్టఫ్ అనేది కొంచెం అతుక్కుంటుంది. సో ఈ టేస్ట్ కూడా దాంట్లో కొంచెం యాడ్ అవుతుంది, బాగుంటుంది. అంటే మనకి ఎగ్జాక్ట్ గా కొంచెం ఆ బయట తినే శాండ్విచ్ ఫీల్ వచ్చేస్తుంది. లేదు మయోనైస్ ఇష్టం లేదనుకుంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకొని సో అది కూడా మనం అప్లై చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. కొంచెం లైట్ గా ప్రెస్ చేస్తే మనం ఆల్రెడీ కొంచెం మైనస్ అప్లై చేసాం కదా, సో కొంచెం దానికి అతుక్కుపోతుంది. ఓకే. మీకు వద్దా రాజు గారు శాండ్విచ్ ఒకటే చేస్తున్నారు? దీంట్లో 2 ముక్కలు చేస్తాను. ఓకే. డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీ. నైస్. సో ఇప్పుడు కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? బనానాతో కొంచెం ఫేస్ అంటే బాడీస్ లాగా డాల్స్ లాగా చేస్తున్నాం. ఓకే ఓకే.
బనానా, కీరా, బ్రింజాల్. సో మనకు అందుబాటులో ఉన్న ఏమైనా యూజ్ చేసేసుకొని కలర్స్ని బట్టి. కలర్స్ని బట్టి. ఓకే. బాడీ. ఓకే, మేల్ ఫీమేల్ టైప్లో చేస్తున్నాను. ఓకే ఓకే. సో కీరా. ఓకే. సో హ్యాండ్స్ కొరకు ఇలా పొడవుగా స్ట్రిప్స్లా కట్ చేసి పెట్టేసేసండి. టొమాటో. ఐస్ వచ్చేసి మిరియాలు, చిన్నగా స్మైల్ ఇలా చూస్తున్నాను. ఓకే. దీనికి జుట్టు మరి లేదా? జుట్టు లేదండి, ఆ డ్రెస్లోనే చూపిస్తాం కొంచెం ఆ వేరియేషన్ అనేది. ఓకే. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. శాండ్విచ్ రెడీ. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన డ్రై ఫ్రూట్, పన్నీర్ తురుము, యాలకుల పొడి, కోవా తురుము వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ లకి వెన్న రాసి రెండు వైపులా కాల్చుకోవాలి. బ్రెడ్ స్లైస్ లకి మయోనైజ్ రాసి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి మరొక బ్రెడ్ తో మూసివేయాలి. ఆపై మధ్యకు కట్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీ. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు గారు. అన్ని కూడా బాగా కలిసిపోయాయి. ఎస్, మీరు చెప్పినట్టుగానే ఆ పన్నీరు కోవా తగినప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఉండి, డ్రై ఫ్రూట్స్ తగినప్పుడు కొంచెం క్రంచీగా టేస్టీగా ఉంది యాక్చువల్గా. అంటే మనం బ్రెడ్ కూడా కొంచెం బటర్తో టాస్ చేసాం కదా, ఎస్ అండి. సో ఆ టేస్ట్ బాగుంది, కాస్త క్రంచీగా. ఆ లోపల ఉన్న డ్రై ఫ్రూట్స్ అండ్ కోవా, పన్నీర్ ఇవన్నీ కూడా మయోనైస్ కూడా వేసుకోవడం వల్ల కొంచెం ఆ సాఫ్ట్నెస్ అనేది యాడ్ అయింది మనకి. ఎస్ అండి, అంటే మీరు చెప్పినట్టుగా కొంచెం గ్రిల్ చేసుకుంటే ఏంటంటే లోపల కొంచెం ప్రాసెస్ కూడా వస్తుంది. అంటే కొంచెం ఈ పన్నీర్ కానీ డ్రై ఫ్రూట్స్ కొంచెం వేడికి మెల్ట్ అవుతాయి కదా, ఇంకొంచెం బాగా వస్తుంది. అది వేరే డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది అనమాట. సో టేస్టీగా ఉంది రాజు గారు శాండ్విచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ శాండ్విచ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పంచదార కానీ, బెల్లం కానీ, లేదా స్వీట్స్ ఏవైనా నిల్వ ఉంచుకున్న డబ్బా కానీ, వీటిలో దేనిలో అయినా సరే చీమలు పట్టేస్తూ ఉంటాయి. ఇలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఆ డబ్బాలో 2-3 లవంగాలు కూడా వేసి ఉంచినట్లయితే ఈ తీపి పదార్థాలు ఉన్న డబ్బాకి చీమలు పట్టకుండా ఉంటాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. కడిమిర్చిలోని పోషక విలువలు అంటే తెలుసుకుందాం. కడిమిర్చిలో వాడిన ప్రతి ఒక్క పదార్థం కూడా చాలా హెల్దీ అండి. ఎందుకంటే మిర్చి కానీ, శనగపిండి కానీ, పెరుగు కానీ సూపర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. పెరుగులో ఉన్న ఆ తత్వం ఏంటంటే ఒక కూలింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుందండి.
సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్. కాకపోతే డీప్ ఫ్రైడ్ ఐటమ్, ఇది ఒక రాజస్థానీ ఐటమ్. బట్ ప్రాబ్లం ఏంటంటే క్యాలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం రోజువారీ డైట్ కింద ఎంతవరకు వాడుకోవచ్చు అనేది ఆలోచించుకోవాలి. మామూలు కర్రీలో 150 క్యాలరీస్ ఉంటాయి, ఇందులో 200-225 క్యాలరీస్ దాకా ఉంటాయి కాబట్టి డైలీ డైట్కి రికమెండెడ్ కాదు. బెండి ఫింగర్స్ ఇటువంటి ఐటమ్స్ పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ మళ్ళీ ఈ కార్న్ఫ్లవర్ మైదా అనేది మనం ఎక్కడైతే వాడతామో అక్కడ క్యాలరీస్ తెలియకుండానే పెరిగిపోతూ ఉంటాయండి. సో బెండకాయని డీప్ ఫ్రై చేయడం, మళ్ళీ మైదా అండ్ కార్న్ఫ్లవర్తో ఫ్రై చేయడం అన్నది ఇట్స్ అ రెసిపీ ఫర్ హై క్యాలరీ. సో ముందు మనం చూసిన కర్రీ అయితే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చేమో, కానీ ఇలాంటివి ఖచ్చితంగా కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. తర్వాత బొప్పాయి హల్వా, ఇది కూడా మళ్ళీ హై క్యాలరీ. బొప్పాయి, షుగర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ బొప్పాయి అనేది మళ్ళీ మనకు పెరట్లోనే మన చాలా చక్కగా దొరికే ఒక రకమైన ఫ్రూట్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు బొప్పాయి తరచూ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చండి. హల్వా రూపంలో కాకుండా విడిగా బొప్పాయి గనక తీసుకుంటే చాలా మంచిది. అంటే తెలియకుండానే మన appetite ని కంట్రోల్ చేసే, రెగ్యులేట్ చేసే ఒక గుణం అనేది మనకు బొప్పాయిలో ఉంటుంది. క్యాలరీలు కూడా చాలా తక్కువ. 100 grams బొప్పాయిలో 35 to 40. విశేషమైన విషయం ఏంటంటే బొప్పాయిలో పెపెయిన్ అనే ఒక రకమైన ఎంజైమ్ ఉంటుందండి. ఆ ఎంజైమ్ ఏం చేస్తుందంటే బాడీకి హెల్ప్ చేస్తుంది. ఏదైనా ఆహార పదార్థంలో ఇలాంటి ఎంజైమ్స్ ఉంటే అది బాడీకి ఇంకొంచెం హెల్ప్ చేసి త్వరగా చక్కగా జీర్ణమయ్యే విధంగా చూసుకుంటూ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిస్తుంది. అంటే ఒత్తిడి, మన సిస్టమ్కి ఒత్తిడి తగ్గిపోతుంది. బొప్పాయి హల్వా హై క్యాలరీ, 550 to 600 క్యాలరీస్ ఉంటుంది మనకు 100 grams, కాబట్టి అది మనం రెగ్యులర్గా తీసుకోలేము. బొప్పాయి అయితే ఫ్రీక్వెంట్గా రోజు కూడా డయట్లో అరటిపండు, బొప్పాయి ఇలాంటివి మనం వాడుకోవచ్చు. డ్రై ఫ్రూట్ శాండ్విచ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఇప్పుడు బ్రెడ్ కూడా చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే మల్టీగ్రెయిన్ వాడాలా లేకపోతే ఏ బ్రెడ్ వాడాలి అని అడుగుతూ ఉంటారు. బ్రెడ్ రోజు తీసుకునే అంశం కాదు. సో వీక్లీ వన్స్ తీసుకునేటప్పుడు వైట్ బ్రెడ్ తీసుకుంటే కూడా పర్వాలేదండి. డైలీ వాడేటప్పుడే మనకు సమస్య. సో ఆ వైట్ బ్రెడ్లో మనము డ్రై ఫ్రూట్స్, వెన్న, తర్వాత మయోనేస్ కంటే కూడా వెన్న బెటర్. అంటే ఈ మయోనేస్ ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ అండి. దానికంటే కూడా న్యాచురల్గా తయారయ్యే ఫ్రెష్ క్రీమ్ కానీ వెన్న కానీ ఇందులో లేదు ఫ్రెష్ క్రీమ్. అయినప్పటికీ కూడా ఈ న్యాచురల్ ఎలిమెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇట్స్ అ హై క్యాలరీ శాండ్విచ్. మళ్ళీ మనం ప్రయాణం చేస్తున్నాము, ట్రావెల్ చేస్తున్నాము అనేటప్పుడు ఇలాంటివి మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మామూలు శాండ్విచ్లో 100 క్యాలరీలు ఉంటే ఇందులో 150 to 175 క్యాలరీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు కొన్ని సందర్భాల్లో ఇవి అవసరం కాబట్టి క్యాలరీస్, అప్పుడు ఇవి మనం వాడుకోవచ్చు. ఇవాళ మీరు చూసినవన్నీ హై క్యాలరీ అండి, కానీ ఈ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ అనేవి మనకు కొంచెం యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. అరటికాయలు కానివ్వండి, వంకాయలు కానివ్వండి, ఇలాంటివి కట్ చేసుకుని ముక్కలు అలా తీసామో లేదో వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నీళ్లలో కొద్దిగా వెనిగర్ కలుపుకుని ఆ నీళ్లలో కనుక ఈ ముక్కలు వేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. రాజు గారు ఈరోజు వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మరి అభిరుచిపై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.